शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णोः विष्णोश्च हृदयगुं शिवः। यथा शिवमयो विष्णुदेवं विष्णुमयः शिवः। यथा अन्तरं नमस्यामि तथा मे स्वस्तिरायिषि। ॐ नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः। दत्तात्रेयं महावन्द्यं योगमुद्राविराजितं ब्रह्मचर्यव्रतासक्तमवधूतस्वरूपिणं। जय गुरु दत्तात्रेयाय नमः। ओम शांति। ఈ రోజు ముహూర్త బలం 20వ తారీఖు ఆగస్టు నెల 2022 శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం తిథి నవమి రోహిణి నక్షత్రం వారం శనివారం. ఈ రోజు ముహూర్త బలం ఇవాళ వివాహం కానటువంటి వాళ్ళు వివాహమై విడిపోయి రెండో పెళ్లి చేసుకోవాలి లేదా అది మూడోది అవ్వచ్చు, వివాహము పునర్వివాహం చేసుకోవాలి లేదా వివాహం చేసుకోవాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళు, అనేక ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఈ రోజున్న ముహూర్తంలో ఒక దీపారాధన చేయాలి. ఈరోజు శనివారం కావడం చేత వార దుర్ముహూర్తం ఉదయం 6 నుంచి 7:36 వరకు ఉంటుంది. రాహుకాలము 9 నుండి 10:30 వరకు ఉంటుంది. అలాగే వర్జం ఇవాళ రాత్రి 10:19 నిమిషాల నుండి అర్ధరాత్రి 12 గంటల 14 నిమిషాల వరకు ఉంది. యమగండము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఈరోజు విశేషమైన ముహూర్తము సాయంకాలం వచ్చింది. సాయంకాలం 6 గంటల 13 నిమిషాల నుండి 7 గంటల మధ్యలో, 6:13 నుండి 7 గంటల మధ్యలో నువ్వుల నూనె వేసి 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. మీ కులదైవం ఎదురుగా రాగి లేదంటే ఇత్తడి లేదంటే స్టీల్గా ఉన్నటువంటి కుందులు వాడొచ్చా అంటారు. కుందులు వాడితే అసలు తప్పే ఉంటుంది. స్టీల్ అంటే శని స్వరూపం, నువ్వుల నూనె శని స్వరూపం, అసలు నూనె శని స్వరూపం. రోజు వంటలోకి ప్రవేశిస్తున్నాడు ఆయన, నువ్వు తినే కంచం స్టీలు ప్రవేశిస్తున్నాడు, ప్లాస్టిక్ శని ప్రవేశిస్తున్నాడు, నువ్వు పడుకునే నేల శని ప్రవేశిస్తున్నాడు, నువ్వు కట్టుకున్న ఇల్లు శని, ఇనుము ఉంటుంది, అందులో కంకర ఉంటుంది, ఇసుక ఉంటుంది, శనియే ఆయన ప్రవేశిస్తున్నాడు. ఇన్నిట్లో వచ్చిన తప్పులేదు, కానీ ఆఖరికి నువ్వు కాయగూరలు తింటున్నావు శనియే. నీకే కూర తీసుకున్నా శనికి సంబంధించే భూమిలోంచి వచ్చే ఏదైనా శని రూపమే తింటున్నాం. ఇక్కడ శని కారకత్వం వహిస్తాడు తెలుసా కాయగూరలకు. ఫుడ్కి మళ్ళీ బియ్యానికి చంద్రుడు, మళ్ళీ ఇంకొక అందులో కూడా రసాయనానికి శుక్రుడు, కాయగూరలకు శని. మరి అవి తింటున్నాం. ఇంత ప్రవేశం జరుగుతుంది, శని ప్రవేశము. ఒక ఆయన అడిగారు, స్టీల్ కుందులు ఉన్నాయి వాడొచ్చా అంటారు. ఏం తప్పులేదు, తప్పకుండా నువ్వుల నూనెతో 5 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. వాళ్ళ వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం కుదురుతుంది, చాలా చక్కటి సంబంధం లభిస్తుంది. దత్తార్పణమస్తు. ఇవాళ కర్కాటక రాశి గురించి. కర్కాటక రాశి వాళ్ళు రాబోయే 10 రోజుల్లో తండ్రితో కానీ లేదా అన్నతో తమ్ముడితో కానీ తగువ, అక్కడ అన్న కానీ తమ్ముడు కానీ లేదా తండ్రి కానీ, వీళ్ళ ముగ్గురులో ఒకరికొకరికి గొడవలు, అది తారాస్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఆస్తి గురించి అవ్వచ్చు, చెప్పిన మాట వినట్లేదని అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఈ కర్కాటక రాశి వారు అటువంటి విపత్తు సమస్య రాకుండా ఉండడం కోసం రాహుగ్రహము యొక్క అష్టోత్తర పారాయణ వినండి లేదా అష్టోత్తర పారాయణ చేయండి. రాహుగ్రహము యొక్క అష్టోత్తరం ఇవాల్టి నుండి మళ్ళీ నేను కర్కాటక రాశి గురించి 10 రోజుల్లో చెప్తాను కదా, అప్పటి వరకు కూడా రాహుగ్రహ అష్టోత్తర పారాయణ చేసినా విన్నా మీకు అటువంటి విపత్తులు సమస్యలు రాకుండా రక్షింపబడతారు. రేపు సింహరాశి గురించి తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. ఓం
ఈరోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం. 1, 2, 3, 4 పాదాలు వృషభ రాశి వారు ఉంటారు. ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు నక్షత్ర యోగాన్ని పొందాలి, అనేక దోషాల్లోంచి బయటపడాలి. దానికి ఏ దానం చేసుకోవాలి? మాసానాం దానయోగం సర్వదారిద్ర్య నివారణం. ఏ మాసంలోనైనా ఒక దానం, అంటే ప్రతి నెల ఒక దానం చేయమని మనకు ఋషులు శాస్త్రాన్ని అందించారు. మనం అవన్నీ తెలుసుకోక సరే జీవితాన్ని గడుపుతున్నాం. అటువంటి రహస్యం మీకు తెలియకుండానే ప్రతి నెల మీ నక్షత్రం వస్తుంది, మీకు ఒక దానం నేను చెప్తున్నాను. మరి అది చేస్తున్నారో లేదో కానీ ఆ దానం అనేది ఏం చేస్తుందంటే సమస్త గ్రహ దోషాన్ని, నక్షత్ర దోషాన్ని నివారణ చేస్తుంది, కంట్రోల్లో ఉంచుతుంది. సరే, దానికి నేను ఉదాహరణ చెప్తాను. చాలా తెలివితేటలున్నాయి, కష్టపడే బలం ఉంది, శరీరం గట్టిగా ఉంది, కష్టపడుతున్నాడు, తెలివితేటలున్నాయి, అన్నిట్లో ఎదురు దెబ్బలు తాకుతున్నాయి, కష్టానికి తగిన ఫలితం రావట్లేదు. మరి ఏది మన ఫార్ములా ఏంటి? ఎంతోమంది ఎన్నో మాటలు వినడానికి కొటేషన్స్ కానీ వాడుతుంటారు. కష్టే ఫలి, కష్టాన్ని నమ్ముకుంటే చాలు, కష్టపడితే అదే మనకు కలిసి వస్తుంది. ఇలా ఒక ఉదాహరణ కాదు, మీలో కొన్ని లక్షల్లో ఉన్నారు, మీరే ఉదాహరణ. మీ మనసే మీకు ప్రత్యక్ష సాక్ష్యం. మీరు ఎంత కష్టపడుతున్నారో మీ పక్కవాడిని మీరు ఉదాహరణగా తీసుకుంటే వాడు చేసే పనికి మీరు చేసే పనికి వారికేమో అంత అదృష్టం, మీకేంటిది? గ్రహస్థితి, నక్షత్ర స్థితి గుర్తుపెట్టుకోండి. దానికేమీ మనం బ్రహ్మాండాలు బద్దలు కొట్టక్కర్లే, చిన్న చిన్న దానాలు చేసుకోవాలంతే. సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదింపజేసే అదృష్టం ఈ అనుగ్రహం కార్యక్రమంలో ప్రతిరోజు లక్ష్మీకాంత శర్మ మీకు అందిస్తున్నాడు. సాధ్యమైనంత వరకు మనస్ఫూర్తిగా పరమ భక్తితో ఆ దానాలు చేసుకుంటే చాలు. రోహిణీ నక్షత్రం వాళ్ళు పసుపు రంగులో ఉన్న వస్త్ర దానం చేయాలి. దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పసుపు రంగులో ఉన్న వస్త్రము 24వ తారీఖు లోపు, 20, 21, 22, 23, 24 5 రోజులు టైం ఉంది మీకు. ఈ 5 రోజుల్లో ఏదో ఒక రోజు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళండి, లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. పసుపు రంగులో ఉన్న వస్త్రం అక్కడ అర్చకుడికి, బ్రాహ్మడికి దానం చేసి నమస్కారం చేయండి. ఈ దానం రోహిణీ నక్షత్రం వాళ్ళు చేసుకుంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మీకు విపరీతంగా కలిసి వస్తుంది. నక్షత్ర దోష నివారణ జరుగుతుంది, గ్రహ శాంతి అవుతుంది. ప్రధానంగా ఈ 5 రోజుల వ్యవధిలో చేసిన దాన సాత్పుణ్య ఫలితం ఏం చేస్తుందంటే కర్మరాహిత్య యోగాన్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే మీకు గత జన్మ పుణ్యము కాపాడే విధంగా చేస్తుంది. భగవద్ దర్శనం, పరమ పవిత్ర యోగాన్ని ప్రసాదింపజేస్తుంది. ఇంత ఉంది దానంలో. తప్పక మీది రోహిణీ నక్షత్రం అయితే మీరు ఈ దానాన్ని చేసుకోండి. రేపు మృగశిర నక్షత్రం గురించి తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు గురు సందేశం పిల్లల గురించి, తల్లిదండ్రులు వాళ్ళ క్షేమాన్ని గురించి. మా అబ్బాయి మారాలి, మా అమ్మాయి మేము చెప్పిన సంబంధం చేసుకోవాలి, లేదా మా అమ్మాయి బాగా చదువుకోవాలి, మా అమ్మాయి ఆరోగ్యం బాగుండాలి, మా అబ్బాయి ఆరోగ్యం బాగుండాలి, మా అబ్బాయికి తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి, లేదా చెప్పిన మాట వినట్లే, చెడు అలవాట్లు, లేదంటే అసలు చదవట్లేదు. ఇలా అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గురించి భగవంతుడికి ప్రార్థించుకునే ముహూర్తం ఇవాళ ఒక చిన్న పరిహారం ద్వారా సంభవించింది. మీరు ఏం లేదమ్మా, దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఈరోజు మీ అబ్బాయి గురించి లేదా మీ అమ్మాయి గురించి 1 కేజీ కుంకుమ దానం చేయండి. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ఇవాళ లగ్న, పంచమ, చతుర్థ భాగ్య యోగం సంభవించడానికి కొన్ని నక్షత్ర యోగాలు. చంద్రుడు పరమ ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఇవాళ వృషభ రాశిలో ప్రవేశించాడు. అందులో నక్షత్రానాం యోగ నక్షత్రం అన్న రోహిణీ నక్షత్రం పూర్తిగా ఉంది. ఇవాళ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఎప్పుడైనా సరే మీ పిల్లల్ని గురించి, అందులోనూ కర్కాటక రాశ్యాధిపతి ప్రస్తుత గ్రహ సంచార యోగాన్ని బట్టి, ప్రస్తుత శుభకృతనామ సంవత్సరంలో రాజ్య పూజ్య అవమాన స్థితిని బట్టి, నవనాయక మహారాజయోగాన్ని బట్టి, నవనాయక కారకత్వాన్ని బట్టి చంద్రుడు యోగిస్తే పిల్లలకు మనసు మారుతుంది, పిల్లలు బాగా చదువుతారు, చెడు అలవాట్లు తొలగిపోతాయన్న మహాసంకల్పంతో ఈ ముహూర్తంలో అందులో చంద్రుణ్ణి పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ప్రసాదింపజేసి కంట్రోల్లో పెట్టి రాజయోగాన్ని ప్రసాదింపజేసే శక్తి స్వరూపం అమ్మవారి స్వరూపం. కాబట్టి ఆ అమ్మవారి యొక్క శారదా అమ్మవారు అవ్వచ్చు,
ఇంకోటి అవ్వచ్చు. ఆ అమ్మవారి యొక్క దేవాలయంలో అడుగుపెట్టి 1 కేజీ కుంకుమ దానం చేయండి. మీ పిల్లల గురించి మీరు ఈ దానం చేసుకుంటే పూర్తిగా వాళ్ళకు మంచి జరిగే అవకాశం వెంటనే మారకపోయినా రాబోయే రోజుల్లో మారి మీ కోరిక నెరవేర్చే అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు పొందుతారు. తప్పక వాళ్ళ విషయంలో మీరేదో ఒక మార్పు అయితే చూస్తారు. ఈరోజు అంత మంచి ముహూర్తం. ఈ పరిహారం చేయండి. జయ గురు దత్తాత్రేయ. కార్యసిద్ధి మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం ఓం దేవదేవ ధవలాచరాయ నమః. ఓం ఓం దేవదేవ ధవలాచరాయ నమః. ఓం ఓం దేవదేవ ధవలాచరాయ నమః. ఈ మహామంత్రాన్ని విదేశాల్లో ఉన్న వాళ్ళ కోసం లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగం సంపాదించడం కోసం, ఏదైనా వీసా ప్రాబ్లం ఉంటే ఆ సమస్యలు పోవడం కోసం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు ఈ మహామంత్ర జపం చేయాలి. 12 సార్లు రాయండి. 108 మార్లు జపం చేయండి. జయ గురు దత్తాత్రేయ.